ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజంగా చూస్తున్నా వస్తున్నది. అది అంకెలకు గారడీలు, కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ఒక నయా పైసా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒరిగింది లేదు. తిరిగి ఇక చిప్ప చేతికిస్తాం బిచ్చమెత్తుకోరన్న పరిస్థితి వచ్చింది. పోయినసారి దేని కేటాయింపులకు చేశారు, దాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారు, ఎంత స్థాయిలో ఖర్చు చేసిన దాని మీద కనీసం సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమంటారంటే ముఖ్యమంత్రి గారు దావోస్ వేరు లక్షల కోట్లు ఖర్చున్నాడు. లక్షల కోట్లు ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంకెలు ఉండాలి. సరే గరడి చేస్తారా ఏం చేస్తారో లెక్కనైతే ఉండాలి, లెక్కపత్రం ఉండాలి. లక్షల కోట్లు తీసుకొచ్చిండు అని చెప్పి లెక్కపత్రం లేకుండా చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు. ఇలా విద్యను నాశనం చేశారు, వైద్యం నాశనం చేశారు. ఇలా నువ్వు వేసుకున్న విద్యా కమిషన్ అర్బన్ నక్సల్స్ భావాజాలం ఉన్న వ్యక్తులతోని నువ్వు వేసుకున్న విద్యా కమిషన్, నీ ముద్దుల విద్యా కమిషన్ నువ్వు చాలా ఏదో ఆశతోని నేను ఇచ్చేస్తా అని చెప్పి అంగులు ఆర్భాటాలు చేసి అర్బన్ నక్సల్తో విద్యా కమిషన్ వేసినావు. ఆ విద్యా కమిషన్ విద్యకు 16% బడ్జెట్ కేటాయించాలని చెప్పి నీకు నివేదిక సమర్పించింది. మరి నువ్వేసుకున్న అర్బన్ నక్సల్స్ విద్యా కమిషన్ నే పట్టించుకోలేను. 8% మాత్రమే బడ్జెట్ కేటాయించినావు, 8% మాత్రమే. ఇప్పటికే విద్యా వ్యవస్థ పూర్తి చిన్న భిన్నమైపోయింది. దాన్ని కాపాడాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి ఉంటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి. మరి నీ శాఖ కన్నా కనీసం ఇంత బడ్జెట్ ఎక్కువ తీసుకున్నారే ముఖ్యమంత్రి గారు, ప్రేమ ఎక్కువ విద్యాశాఖ మీద అనుకునే వాళ్ళం. నీ శాఖ మీద నీకు పట్టు లేదు, నీ శాఖ మీద నీకు శ్రద్ధ లేదు. నువ్వేసుకున్న కమిషన్ నువ్వు పడుచుకుంటావు, చెత్తబుల పడేసినావు. సరే మా మాటను గౌరవించినట్టు ఈ అర్బన్ నక్సల్ సంబంధించి విద్యా కమిషన్ అని చెప్పినాక వాస్తవాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించినట్టున్నాడు. ఇదంతా ఫేక్ రిపోర్ట్, ఇది దీనికి కేటాయించిన అవసరం లేని పడుకుంటా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇలా ఆరోగ్యశ్రీకి 2,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయి. హాస్పిటల్కి పోతే పేదలకు వైద్యం అందడమే కష్టం. ఇవాళ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని హాస్పిటల్ పోతే బతుకుతామా సస్తమా ఆడ పోతే లక్షల బిల్లు కట్టలేని స్థితిలో పేద ప్రజలున్నారు, దౌర్భాగ్య స్థితిలో పేద ప్రజలున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తే మేము వైద్యం చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పి హాస్పిటల్ చెప్తున్నాయి. 2,000 కోట్ల రూపాయలుగా పైగా బకాయిలుంటే ఇలా బడ్జెట్ లో కేటాయించింది ఎంత? 1,100 కోట్లు. వ్యవసాయానికి సంబంధించి 22వ తారీఖు రైతు భరోసా ఇస్తా. ఏమైంది రైతు భరోసా? బ్యాంకులో ఏం చేస్తారంటే లోన్ తీసుకొని బ్యాంక్ కొంతమంది ఎగ్గుంటూ లోన్ తీసుకొని ఒక నెల చేసామని ఇంకో నెల ఇస్తారు. కొంతమంది ఎన్నుకొడితే పోతూనే ఉంటారు. ఈ ముఖ్యమంత్రి ప్లాన్ అదే. ఇప్పుడు ఫస్ట్ వాయిదా అయ్యాలే, ఒకటి ఎగొడతాడు ఒకటి ఇస్తాడు, ఒకటి ఎగొడతా ఒకటి ఇస్తాడు. రైతులందరూ హ్యాపీ ఉంటారు అనుకుంటాడు. రైతులను పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకి కష్టపడి ఇవాళ తిండి పెట్టేటువంటి రైతులు. వాళ్ళ కష్టమైంది, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళు చేస్తున్న అప్పుల లెక్కెంత, వాళ్ళు తీసుకున్న లోన్ల లెక్కెంత, ఎంత మిచ్చి చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది, హామీ ఇచ్చింది, ఏ విధంగా మోసం చేస్తుంది, ఎన్ని దఫాలు ఇవ్వాలనో ఎన్ని దఫాలు ఇస్తలేదో, ఎంత ఎగ్గొడుతుందో రైతులకు పూర్తి అవగాహన ఉన్నది. కానీ రైతులకు అవగాహన ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తిస్తలేడు, గమనిస్తలేడు. రైతులు అమాయకులుగా భావిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. 18,000 కోట్లు కేటాయిస్తావా నువ్వు? 18,000 కోట్లు కేటాయిస్తావా? లెక్క మొత్తం నేర్పండి నేను నిన్న. అంటే ఇప్పుడు 6 వాయిదాలకు 4 వాయిదాలు ఇస్తున్నాడు. ఇక ఇయ్యడిగా ఇంకా 2 వాయిదాలు అని చెప్పి ముఖ్యమంత్రి కుండబద్దలు కొట్టాడు. చెప్పకనే ఇలా బడ్జెట్ లో చెప్పిండు. బడ్జెట్ లో రైతు భరోసాకు నిధులు కేటాయించలేదు అంటే ఇక రైతు భరోసా ఇక 22వ తారీఖు ఇస్తా, పాతదియా నెక్స్ట్ ఇక పాతదియా. ఎందుకంటే జూన్ వస్తే మళ్ళీ ఇంకో వాయిదా ఇవ్వాలి, ఈ జూన్ వస్తే ఇంకో వాయిదా ఇవ్వాలి. ఈ ఇయర్నట్టుగా రైతాంగం అర్థం చేసుకోవాలి, రైతు సమాజం అర్థం చేసుకోవాలి. ఇక రైతు భరోసా ఒక్కసారి ఇస్తాడు, పాతది ఇయరు, నెక్స్ట్ ఇయర్ కథ కేల్ దుకాణం బంద్. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇలా 70 లక్షల మంది రైతులున్నారు, 20 లక్షల మంది కౌలు రైతులున్నారు, దాదాపు 50 లక్షల మందికి పైగా రైతు కూలీలున్నారు. నువ్వేమన్నావు? రైతులకు కౌలు రైతులకు ఇద్దరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తావు. ఏమైంది 15 రూపాయలు? రైతు కూలీలకు ఏమన్నావు?
12,000 రూపాయలు ఇస్తాను. ఏమైంది అలా రైతు కూలీల పరిస్థితి? అన్ని కొర్రీలు పెట్టి ఇలా తగ్గించే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండు లాస్ట్కు? ఇప్పుడు ఎన్నికలప్పుడు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిండు? నేను సింపుల్ చెప్తున్నాను. ఎన్నికలప్పుడు ఏం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి? బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్లు అప్పు చేసింది, 6 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు చేసింది. అప్పులు తీర్చాలి, తీర్స్తాం, మా ప్రణాళిక మాకున్నది, మాకు అధికారం ఇవ్వండి, మా లెక్క మాకు పక్కా ఉంది అన్నాడు. ఇవి తీసుకుంటూ 8 లక్షల కోట్ల అప్పు తీసుకుంటూ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. నేనంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు అన్నావు. 2,500 మహిళలకు ఇస్తాను. ఇలా మా వాళ్ళు అట్లా గెలిచిర్రు, మా మహిళా వాళ్ళందరూ అట్లా గెలిచిర్రు. వాళ్ళు ప్రశ్నిస్తారని చెప్పే ఇవాళ ప్రజలు గెలిపించింది. వాళ్ళ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను. బడ్జెట్ లో కేటాయింపులు ఏవి? 2,500 రూపాయలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు ఏవి అంటే 2,500 ఇయ్యా. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను మా తాతమ్మలకు అమ్మమ్మలకు. ఏవి బడ్జెట్ లో కేటాయింపులు? ఒక్క పైసలు అంటే ఇయ్యానట్టుగా. తులం బంగారం ఇయ్యడు, స్కూటీలు ఇయ్యడు, రైతు భరోసా ఇయ్యడు, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగులకు డిఎల్ లేవు, పీఆర్సీ అమలు చేయడు. ఇక దేనికోసం బడ్జెట్ అంటే ఇవాళ ఏం చెప్తుండు? ఇంకా 1,00,000 కోట్ల అప్పు తెస్తాడట. ఇంకా 1,00,000 కోట్ల అప్పు తెస్తాడట రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్ గా. 8 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పు తెచ్చింది. అప్పులు తీరుస్తాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, దాంతో సంబంధం లేదు, మా ప్రణాళిక మాకుంది. బీఆర్ఎస్ ఏమిచ్చింది అంటే గాడి గుడ్డు చూపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా గాడి గుడ్డు చూపడుతున్నాం. మాకు ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తాను, వాళ్ళున్నాయి, తీరుస్తాను, తీర్చలే. ఈ 2 సంవత్సరాలనే 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు. ఈ 2 సంవత్సరాల 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు. 8 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు, ఎంత? 10 లక్షల కోట్లు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? నాకు తెలిసి 3 లక్షల దాకా అప్పు చేసిండు. 3 లక్షల కోట్ల అప్పు చేసిండు. 8 లక్షలు కొంచెం 3 లక్షల కోట్లు ఎన్ని? 11 లక్షలు. మళ్ళీ ఇప్పుడు ఎంత అంటున్నాడు? మళ్ళీ 1,00,000 కోట్లు అంటున్నాడు. అంటే 12 లక్షల కోట్లు తెలంగాణ అప్పుడేస్తే తెలంగాణ శ్రీలంక లెక్క మారడం 100% ఖాయం. చిప్ప చేతికిచ్చిండు, బిచ్చం ఎత్తుకోమంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ సమాజం ఆలోచించాలి. 12 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైతే మన బతుకులేంది? బిచ్చ బతుకు బతుకుడేనా? ఈ ప్రభుత్వాన్ని ఇట్లా వదిలిపెడదామా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. నేను రెచ్చగొడతలేను, నేను వాస్తవాలు మారుతున్నా. 8 లక్షల కోట్ల అప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయిండు. 3 లక్షల కోట్ల ఆళ్ళని అప్పు తెచ్చిండు. 1,00,000 కోట్ల అప్పు తెస్తా అంటున్నాడు. 12 లక్షల కోట్ల అప్పులు చేస్తే 12 లక్షల అప్పులు చేస్తే ఇక పరిస్థితి ఏంటి? 12 లక్షల అప్పులు చేస్తే ఎలా ఉన్నాయి పరిస్థితి? ఇవాళ శ్రీలంక పరిస్థితి. ప్రజలు రోడ్డుకి ఎక్కుతారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగబడతారు, మనది బిచ్చ బతికెత్తది, ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజానికము భవిష్యత్తులో ఇంకా, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడే 1,00,000 కోట్లకి వచ్చింది, మళ్ళా ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఏం లేవు. డావోస్ పోయినామన్నాడు, గాలి గుడ్డు వాటికొచ్చాడు. ఇక్కడ ఏమంటారు, ఏమిది గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి అంగు ఆర్బాటాలు చెప్పాడు. ఆ గ్లోబల్ సమ్మిట్ కు ఖర్చు పెట్టిన పైసలు కూడా రాలే.